నమస్తే ఫ్రెండ్స్. అప్పుడే సూర్యుడు మబ్బు వీడుతున్నాడు. తన ప్రతాపాన్ని చూపటానికి మేము స్టూడెంట్స్ దగ్గరికి బయలుదేరాము. యశ్వంత్ అనే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళ ఊరు వెళ్ళాము, పల్లెటూరు. అక్కడ వాతావరణం చూసైతే నాకు మైమర్చిపోయాను. ఎందుకంటే స్వచ్ఛమైన మట్టి వాసన, పల్లెటూరి వాతావరణం నాకు చాలా రోజుల తర్వాత అటువంటి అనుభూతి కలిగింది. ఈ యశ్వంత్ వల్ల ఈ అబ్బాయికి ఎంసెట్లో సీట్ వచ్చింది. మేము యశ్వంత్ని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరినీ తీసుకొని కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో అంతా సందడిగా ఉంది. ఏంటి అని చూస్తే అక్కడ ఆంజనేయ స్వామి సంబంధించిన గుడిలో అక్కడ ధ్వజస్తంభం వేస్తున్నారు. ఆ రోజు అంటే రేపు కార్యక్రమం ఉంది. ఈరోజు అంతా హడావుడి, అవన్నీ పూజలు చేస్తున్నారు. ఇక్కడే కొన్ని కుటుంబాలు, అక్కడ ఊరి వాళ్ళు కలశాలు పెట్టించేసి ఆ పూజలు అవి చేస్తున్నారు. ఆ తంతు మొత్తం పూర్తయింది మేము పోయేసరికి. అవన్నీ నేను చూశాను. ప్రతి ఊళ్ళో కూడా రామాలయం టెంపుల్ ఉంటామని సహజం అది. కానీ ఎండ మాత్రం విపరీతంగా మండిపోతుంది ఫ్రెండ్స్. గత 4-5 రోజుల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నాడు. చుట్టుపక్కల అందరూ కూడా అంతే, ఆడపడుచులు వాళ్ళ ఊర్లో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల్ని ధ్వజస్తంభం వేసేటప్పుడు ఖచ్చితంగా ఊరికి వస్తారు కదా. అక్కడ ఊరంతా కలకలలాడుతుంది ఆడపిల్లలతో. ఆంజనేయ స్వామి టెంపుల్ కొత్తగా కట్టారు. ఇక్కడ ధ్వజస్తంభానికి పూజలు చేశారు. తర్వాత అక్కడి నుంచి మేము వేరే ఊరికి బయలుదేరాము. ఇక్కడ కొద్దిసేపు సేద తీరటం కోసం ఇక్కడ కూర్చున్నాము. చల్లగా ఉంది. మేము కారులో వెళ్తున్నాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్, అది కారులో వెళ్తున్నామా లారీలో వెళ్తున్నామా అర్థం కానంత పరిస్థితి ఉంది. ఎండ విపరీతంగా కొడుతుంది. కొద్దిసేపు చెట్టు కింద అయితే కూర్చున్నాము. అయినా కూడా ఒక్కపోత తగ్గట్లేదు అసలు. అక్కడ ఒక 1/2 గంట కూర్చొని ఇక తప్పని పరిస్థితి, తిరగాలి కాబట్టి మళ్ళీ బయలుదేరాను నేను. ఇక్కడ నుంచి ఒక ఊరు వెళ్ళేసి అక్కడ స్టూడెంట్స్ని కూడా కొంతమందిని వస్తున్నారు అక్కడ నుంచి, గారెల నుంచి. వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకి మేము భోజనాలు, కాలేజీలో భోజనాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ యశ్వంత్ రెడ్డి దగ్గర సర్టిఫికెట్లు మొత్తం తీసుకొని అబ్బాయికి పూర్తిగా వివరించి ఒరిజినల్ సర్టిఫికెట్స్ మొత్తం అక్కడ కాలేజీలో జాయిన్ కావాలి కాబట్టి అవన్నీ తీసుకొని బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ అడిగా అబ్బాయిని, అంతా ఓకేనా, నీకు ఇష్టమేనా అని చెప్పేసి అడిగాము. అడిగి కాలేజీ గురించి చెప్పేసి హాస్టల్లో ఉంటా అని చెప్పాడు. అక్కడే హాస్టల్లో కూడా అబ్బాయికి ఫ్రీ సీటే. 4 సంవత్సరాలు కూడా తను ఫీజు కట్టక్కర్లేదు, కాలేజీకి ఎటువంటి ఫీజు కట్టక్కర్లేదు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎంసెట్లో ర్యాంకు వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, అంటే బీసీలు గవర్నమెంట్ కాలేజీ చదివే పిల్లలకైతే ఫ్రీ. ఎస్సీ, ఎస్టీలకైతే ఆ కాలేజీలో 4 సంవత్సరాల దాకా ఫీజు ఉండదు. ఇక్కడ మేము బయలుదేరి వచ్చిన తర్వాత ఇక్కడ చింతకాణిలో చౌదరి హోటల్ ఉంది ఫ్రెండ్స్. ఈ చౌదరి హోటల్లో మా ఎమ్మటి వచ్చిన ఈ అబ్బాయి యశ్వంత్ వాళ్ళ తల్లిదండ్రులకి, నెక్స్ట్ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టించాం. ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది. పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇది నేను 2వ సారి చేయటం భోజనం. చింతకాని బస్ స్టాండ్ దగ్గరే, రైల్వే స్టేషన్ దగ్గరే ఈ హోటలు. బార్ షాప్ పక్కన ఉంటుంది. గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడే వాళ్ళు హోటల్ నడుపుతున్నారు ఇంటితో. ఇక్కడ భోజనం చేసాం ఫ్రెండ్స్ మేము. అసలు కొత్త మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి వేసాడు. ఇది కొత్త మామిడికాయ, ఎంత బాగుందో. పప్పు అది వేసాడు. బయట హోటల్లో బిర్యానీలు వాటికంటే కూడా ఇక్కడ మంచిగా ఉంది. అటువంటి మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి చూడండి ఎంత బాగుందో. తింటుంటే చాలా టేస్ట్ అనిపించింది నాకు. ఇది నేను 2వ సారి చేయటం భోజనం. ఆర్టీసీ వాళ్ళు కూడా ఇక్కడ బస్ ఆపేసి ఇక్కడే భోజనాలు చేస్తారని చెప్పి తెలిసింది. ఇవ్వండి, ఇక్కడ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళు, వాళ్ళ నాన్నగారు, అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు అందరూ. వాళ్ళకు కూడా మేము భోజనం చేయించాము. ఎందుకంటే ఆ రోజు
హాస్టల్లో వాళ్ళు లేరు, వంట వాళ్ళు లేరట. వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడే వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళం. కానీ ఆ రోజు లేరు. మేము భోజనాలు కూడా చేసి పోదాం అని చెప్పాము. లేదు కాబట్టి మేము వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చేసి హోటల్లో తినిపించాల్సి వచ్చింది. పర్వాలేదు. తర్వాత కాలేజ్కి వచ్చాం, బొమ్మ కాలేజ్కి. అక్కడ వాళ్ళకి మొత్తం ల్యాబ్ అవన్నీ చూపించాం ఫ్రెండ్స్. అవన్నీ చూశారు. విశాలంగా ఉంది కాలేజీ. 5-6 బస్సులు ఉన్నాయి మంచిగా రూట్లో. 30 కిలోమీటర్ల లోపు స్టూడెంట్స్కి ఫ్రీ బస్ అది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి. ఓసీ వాళ్ళు కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివితే వాళ్ళకి ఫ్రీనే ఏర్పాటు చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.